ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే కూడా వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం. ఎందుకంటే సోనియా గారిని ఎదిరించి పోరాటం అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా నేను 1% కూడా సపోర్ట్ చేయను. మీరు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగితే మీ శత్రువులు ఎవరని అంటే నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు, నెంబర్ 3 పవన్ కళ్యాణ్, నెంబర్ 4 మోడీ. ఈ నలుగురు నాకు రాజకీయ శత్రువులే. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. కానీ మీకు ఇప్పుడు నలుగురు శత్రువులు ఉన్నారు, 1 2 3 4 అని చెప్తున్నారు. కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ఓ పార్టీ కావచ్చు భావించింది శ్రవణ్ గారికి నలుగురు శత్రువులు ఉన్నారు. అప్పుడు కూడా 1 2 3 4 4 జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు మీరు రివీల్ చేసేసరికి ఇబ్బంది అవుతున్నట్టుంది. నో. మీరు నా డిబేట్లు చూడండి. చాలా సందర్భంలో నేను ఐ థింక్ 5 to 6 months బ్యాక్ ఇంతకు ముందు మీతో జరిగినప్పుడే నేను చెప్పా, నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలనుకుంటున్నా. నా పోటీలో చేసే అభ్యర్థులు 50 ఓట్లు వచ్చినా, 500 ఓట్లు వచ్చినా, 5000 ఓట్లు వచ్చినా, 5 లక్షల ఓట్లు వచ్చినా, నేను ఇంకొక 20-30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాను. నేను ఏ పార్టీకి ఊడికం చేయడానికి రాలేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పా. నేను అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నానని చెప్పా. ఏ రాజకీయ పార్టీతో కలిసి నడిచే అవసరం నాకు లేదు అని చెప్పా. ఎందుకంటే నేను ప్రజల కోసం వచ్చాను నరసింహరావు గారు. నేను ఏ సందర్భంలో ఇలా చేయనని చెప్పా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 1 2 3 4 శత్రువులు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక 2 months బ్యాక్, నాకు తెలిసి 1.5 months బ్యాక్ ఒక చర్చ వచ్చినప్పుడు TV5 లో నేను చెప్పా, రేపొద్దున తెలుగుదేశం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధమైన కేసులు పెట్టుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సమర్థిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను మీడియాలో మాట్లాడతాను. ఈ విధంగా పొలిటికల్ రైవల్టీ తోటి కేసులు పెట్టడం తప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం తప్పు. ఈ విధంగా పొలిటికల్ రైవల్రీ తోటి కేసులు పెట్టుకుంటూ వెళ్తే ప్రభుత్వాలు, అధికారులు పని చేయలేరు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ పాలిటిక్స్ లో మరలా జగన్ అరెస్ట్ చేసినా మేము సపోర్ట్ చేస్తామని TV5 వేదికగా చెప్పాను సార్. మీరు జస్ట్ గో త్రూ ది రికార్డ్స్.